ప్రైజ్ ద లార్డ్. యేసునామంకే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యాధారం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారినైన మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువును బోధకుడనైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. ఆమెన్. దేవుడి వాక్యభాగం జీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దరిద్రం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడు ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తు దానిని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానం నిర్లక్ష్యపెట్టి సెలవును సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమునకు ఆసీనుడై ఉన్నాడు. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 35వ వచనం, మీరు ఇలాగ ప్రయాసపడి బలహీనను రక్షింపవాలని పుచ్చుకొనుట కంటే ఇచ్చట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వలన అన్ని విషయంలో మీకు మాదిరి చూపించినని చెప్పిను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, సహోదరు ప్రేమ విషయంలో ఒకని ఎదుకొడు అనురాగం గలవారి ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకొనుడి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, సహోదరులారా మీరు స్వతంత్రంగా ఉన్నట్టుకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారి ఒకరికొకడు దాసులై ఉండుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటి వారిని ఎడల దీన మనస్సు అను వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకోండి. దేవుడు అహంకారం ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. చివరిగా ఒక మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించును. ఆమె. దేవుడి వాక్యభాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవయేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని ప్రాముఖ్యతను చెల్లించుకుంటూ మీకు వల్ల మేము నడుచుకునే శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ ప్రేమలో కృప మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.